అని అగ్రెసివ్ గా ఈ అబ్బాయి ఎవరైతే అఖిలరాజ్ ఉన్నాడో స్విగ్గీ బాయ్ మీదకి వెళ్తే ఆ వీడియో స్విగ్గీ బాయ్ తీసి వైరల్ చేస్తాం అని నమ్మేస్తాం. అంతకు ముందు జరిగిన విషయం గురించి ఎవడు ఆలోచించడు. వాట్ ఈస్ దిస్? అలా ఏమైతుంది? ఆ కమెంట్స్ చూసాను నేను. మీడియాకి ముందుగా అబ్బాయి వచ్చి ఒప్పుకున్నాక కమెంట్స్ చూసాను నేను కింద. చాలా కమెంట్స్ పెడుతున్నారా, అఖిలైనా డబ్బులు ఇచ్చి తప్పించుకున్నాడు, వీడికి డబ్బులు ఇచ్చారు అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అరే అఖిల్ రాజుకి స్విగ్గీ బాయ్ని కొడితే ఏంది ఉపయోగం? 1% కూడా ఉపయోగం అనేదే లేదు. అతని కెరియర్ పరంగా కానీ మూవీస్ పరంగా కానీ ఎటువంటి ఉపయోగం లేదు. అలాంటప్పుడు ఎందుకు కొడతాడు ఆ అబ్బాయిని? ఏదో ఒక ఫాల్స్ జరిగితేనే కదా, తప్పు జరిగితేనే కదా కొడతాడు. ఇలాంటి ఎవడు ఆలోచించడేంటి? ఒక మనిషి ఒక పొజిషన్లో ఉంటే వాడిని ఏకేయాలి, వాడిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడాలి. యువతలోడు తక్కువ పొజిషన్లో ఉన్నాడు కాబట్టి వీడికి సపోర్ట్ ఇచ్చేయాలి. సరే తక్కువ పొజిషన్లో ఉన్నాడు, కరెక్ట్ పర్సన్ అయితే మనం సపోర్ట్ ఇచ్చిన ఒక పద్ధతి ఉంటుంది. అరే ఆ అబ్బాయి ఏదో మంచి పొజిషన్లో ఉన్నాడు, ఆ అబ్బాయిని ఏకేస్తున్నాం, ఏంది ఇది? అరే ఒక మాట మాట్లాడుతుంటే క్లారిటీ ఉండాలి, ఏం చెప్తున్నావు ఉండాలి, ఒక పద్ధతి ఉండాలి. అదిలే ఎటు పోతుంది సొసైటీ?